ఎట్లుంటది సార్ ఇప్పుడు ఈ ధరణికి భూభారతికి డిఫరెన్స్ ఏంది అసలు? దేని వల్ల ప్రజలకి కరెక్ట్ న్యాయం జరిగే ఛాన్సెస్ ఉందంటారు? నేనేమంటున్నా, భూభారతిలాగా ధరణిలో కూడా ధరణి అయితే బేకార్ దరిద్రం ఆల్ ఆఫ్ సడన్ రాత్రి తీసుకొచ్చి అది ఒక డంప్ యార్డ్ ఒకటి భూతార్థం వెనకట కదా, వాడు కెమెరాలో ఫోటో తీసినప్పుడు దయ్యం లెక్క నల్ల పట్టేసుకొని ఫోటో తీసినట్టు తీసుకొచ్చి వేసిండ్రు. అందులో డిస్ప్లే అన్నది ఎవరిది లేదు. అంతకుముందు మా భూమి పోర్టల్ కూడా మా భూమిలో తెలంగాణ విలేజ్ వైజ్ మొత్తం రికార్డ్ వస్తుండే, అంటే ఇంకా ఉండే. అది పానీ అనేది 4 కేటగిరీస్ ఉంటుంది. పానీలో ఏదైతే సర్వే డిపార్ట్మెంట్ పార్ట్ ఉంటుంది, రెవెన్యూ పార్ట్ ఉంటుంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పార్ట్ ఉంటుంది, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ 4 పార్ట్స్ గురించి పక్క పెట్టేసి అది ఏదైతే ఉందో అది అన్ని పక్క పెట్టేసి ఇది మన బ్యాంకు ఖాతా బుక్ లాగా ఈ పేరు తండ్రి పేరు అది ఏమున్నది, అది ఉన్నదా? అది బుర్ర బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడు పెట్టాడు అది. ఇప్పుడు అదే పక్కపండి మన ఆంధ్రాలో ఉన్నారు కదా, ఆంధ్ర వాళ్ళు మీ భూమి పోర్టల్ ఎట్టున్నది దాన్ని చూడురి, వాళ్ళ దగ్గర ఫాలో అవుతున్నారు కదా. అది డిస్ప్లేలా ఎంతసేపు మొత్తం విలేజ్ రికార్డ్ టోటల్ డిస్ప్లే కావాలి. కొనుక్కోవటానికి ఈజీ ఉంటుంది, రికార్డ్ చూసుకుంటానికి ఈజీ ఉంటుంది. ఇంకా కొన్ని జాగాలు ఏమైంది, వాస్తవంగా సర్వే నంబరు 10 ఎకరాలు ఉంటుంది, 11 ఎకరాలు ఉంటుంది. దాన్ని ఏంది వాడు 15 ఎకరాలు 16 ఎకరాలు ఇష్టారాజ్యం రాసిరు. 14 ఎకరాలు 15 ఎకరాలు అయింది. సున్నా ఉన్నది, సున్నా ముందట ఒకటి పెట్టి 10 ఎకరాలు రాసిరు. ఎక్కడికి వెళ్ళి వస్తాయి, భూమి వచ్చేది కాదు కదా. ఈ పట్టాలో సర్వే నెంబర్లలో బుక్ అవడం తప్ప అక్కడ ల్యాండ్ ఒకటే ఉంటుంది. ల్యాండ్ అంతే ఉంటుంది. ల్యాండ్ ఎకరం ఉన్నది, ఎకరం పక్కమంటే ఒకటి పెట్టిండు అనుకో 11 ఎకరాలు అవుతుంది. ఎక్కడికి వెళ్ళి అవుతుంది? ఇది ఎట్లా అవుతుంది? ఈ తప్పులన్నీ సవరణ చేయాలంటే ఈ భూభారతలో అవన్నీ వచ్చి పెట్టాలి అన్నది ఎవరికి తెలుస్తుంది, ఎవరు చూసుకుంటారు అన్నది. ఇది గ్రామ సభంలో నోటీస్ ఇచ్చేసి గ్రామంకి ఒక డేట్ ఇచ్చి చాటింపు చేసి పబ్లికేషన్ ఇచ్చేసి చేయాలి. ఇప్పుడు మా దగ్గర నోటీస్ ఉన్నది, ఫామ్ బాజాప్తా 89 ROR యాక్ట్. ఏది ఇగో ఇది 19 ఎప్పుడు ఇష్యూ అయింది? ఇది 1989 నాడు. ఏది ఆంధ్రప్రదేశ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ పట్టాదారు పాస్బుక్స్ జిఓఎంఎస్ నెంబర్ సో అండ్ సో అన్నది. ఇక దీని తర్వాత ఏదైతే ఉందో దీనికి ఫార్మ్స్ ఇచ్చిర్రు. ఇగో ఈ ఫార్మ్స్ ఏ ఫామ్లో ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్నది మొత్తం క్లియర్గా ఈ ఫార్మ్స్ ఫార్మ్స్ ప్రిస్క్రైబ్డ్ ఇచ్చేసే దగ్గర రికార్డు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాడి దగ్గర ఏం రికార్డు ఉండదు. నువ్వు అందులో పెట్టి వాడు రిసీట్ వస్తుంది ఏమున్నది, ఆ జిరాక్స్ ఎప్పుడు ఫీడ్ అయ్యేది తెలియదు, వాని దగ్గర డిజిటల్ ఏం దొరకదు, మండల్ ఏం రికార్డు ఉండదు, ఎక్కడ పోవాలి ఏందన్నది ఒక పర్టికులర్. నేను ఏమంటున్నా, బర్త్ సర్టిఫికేట్ ఎట్లనో మనిషి డెత్ ల్యాండ్ కూడా మా బర్త్ సర్టిఫికేట్ ఏంది ఇక్కడ సర్వే నంబరు సేత్వారు ఎక్కడ అన్నది. ఇక డెత్ సర్టిఫికేట్ ఏంది ఇక్కడ అమ్ముకున్నప్పుడు వాడు అమ్ముకున్నాడు, లేకపోతే పట్ట మార్పిడి అయిపోయినప్పుడు వాడికి క్లోజ్ అయిపోతుంది. అప్పుడు అమ్ముకున్నవాడికి ఎట్లా వచ్చింది అన్న దాని మీద మన దగ్గర ఆరిజిన్ ఉంటుంది కదా. ఇది లింకు డాక్యుమెంట్ లింకులు లేకుండా ఈ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇక్కడ కోర్టు కేసులు తగ్గియాలంటే ఫస్ట్ ప్రైమా ఫేసి పకడ్బందీగా గత ఐఏఎస్లు ఉన్నారు, అనుభవం ఉన్న అధికారులు, డిప్యూటీ కలెక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ఇక్కడ ఏదో ఒపీనియన్ చేసినాం అన్నది అది అంతా వేస్ట్. లా డిపార్ట్మెంట్ కూడా అది ఏం రాస్తుందో ఏం చేస్తుందో వాళ్ళకి తెలియదు. ఇక్కడ గ్రామంలో గ్రామ సభ కండక్ట్ చేసి ప్రొసీజర్ ఫాలో అయ్యి ఫార్మాట్ డ్రాఫ్ట్ పబ్లిష్ చేసి క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ తీసుకొని దాన్ని ఫైనల్ అన్నీ రావు కదా ఆబ్జెక్షన్స్, ఓ 10% వస్తాయి. 10 మ్యాక్సిమం అంటే 15% వస్తాయి. ఆ 10-15% నువ్వు సొల్యూషన్ రికార్డ్ వెరిఫై చేసుకొని ఆర్డర్ పాస్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని ఫైనల్ లిస్ట్ పబ్లిష్ చేసి అప్డేట్ చేయాలి కదా. నేనేమంటు నువ్వు చెప్పినట్టు సొల్యూషన్, ఇప్పుడు తాతల కాలంలో ఒక తాత పేరు మీద పట్టా ఉంటే మిగతా ఆయన తమ్ముళ్ళందరికీ హక్కులు ఉన్నాయి. ఇప్పటి కూడా పాపం వాళ్ళ హక్కులు లేకుండా చాలా మంది అడగకుండా ఇప్పుడు వాడు ఇప్పుడు సపోజ్ 10 గుంటలు ఉన్నది, వాడు ఇక చెంబె నీళ్ళ కోసం చాతాడు కట్టి బాయిలో దించలేడు కదా. ఆ చెంబె నీళ్ళు ఆడ ఆల్రెడీ చేతినోడు బిందు ఉన్నది అనుకో, బిందెలకి వెళ్ళి పోస్తే తాగిపోతాడు కదా. దానికి చెంబు కోసం తాడుకో తీసుకొచ్చి కట్టుపో అంటే ఇక్కడ మండల ఆఫీస్ చుట్టూ తిరుగు అన్నట్టు పరిస్థితి వచ్చింది. ఇక్కడ దరిద్రం ఏంటంటే పోనీ అఖండ భారతదేశంలో తాలూకా సిస్టమ్ పోయిందా అంటే పోలే కదా. మొత్తం దేశం మొత్తం తాలూకాలు ఉన్నది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 25 కోట్ల జనాభాకు 375 తాలూకాలు ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర ఉన్న 4 కోట్ల జనాభాకు 400 చిల్లర 500 మండళ్ళు చేశారు. ఎప్పుడు అడగానే మన మండళ్ళు అరే మండల ఆఫీసర్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతే తెలియదు. ఇప్పుడు తాలూకా సిస్టమ్ ఏంటంటే తహసీల్దార్ కింద 4-5 డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్లు ఉంటారు, సూపరింటెండెంట్లు ఉంటారు, జూనియర్ అసిస్టెంట్లు ఉంటారు, ఆర్ఐస్ ఉంటారు. అంత ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే అది ఒక టీం అన్నట్టు. ఆడు ఒకటి లేకుండా ఒకడు ఉంటాడు. ఈడ తహసీల్దార్ వచ్చేది ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు, ఏం చేసేది తెలియదు, ఏమైనా పర్యవేక్షణ అన్నది లేదు.
ఇక్కడ ఏదైతే ఉందో దరిద్రం భ్రష్టు పట్టించింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 77 దాకా బ్రహ్మాండంగా రికార్డు ఉండే. 77 తర్వాత ఎప్పుడైతే చెన్నారెడ్డి వచ్చి ఒక వతందారు తీసి, తర్వాత 83లో ఎన్ రామారావు వచ్చి ఇది మొత్తం తీసేసి, తర్వాత కొందరు పెట్టి, తర్వాత మంది వేసి మొత్తం రికార్డును రెవెన్యూ డిపార్ట్మెంట్ భ్రష్టు పట్టించి ప్రజలకు లేనిపోని తగాదాలు తీసుకొచ్చి పెట్టారు. ఎప్పుడైతే కరెక్ట్ కాస్తకార్ కాలం ఏదైనా ఎవరు చేస్తున్నారు అన్న దాని మీద అంటేనే ఇప్పుడు సాదా పరిణామం ఏంటంటే స్టాంప్ డ్యూటీ. ఇప్పుడు 50,000 లక్ష ఉన్న భూమి 25 లక్షలకు వచ్చింది. పన్ను కట్టాలంటే వాడు 2 నెలల పన్ను 2 లక్షలు అవుతుంది. ఏమి ఒక్కదు కాగితం రాసుకొని వచ్చి పెడతారు. అయితే అట్లా కూడా డేంజర్ ఏమైంది తెలుసా, ఈ సాదా పరిణామాలైన మొటేషన్స్ ఇప్పుడు ఆయన రికార్డులన్నీ గాయబ్ చేసారు. వాడి పరిస్థితి ఏంది, వాడు దొంగ భూమి రాసుకున్నట్టే లెక్క కదా, వానికి ఆధారమే లేదు. అది అందుకోసం ఈ సాదా పరిణామాల సిస్టమ్ కట్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్కు ఎవరైతే ఉన్నారో వస్తారో ఎస్సీ ఎస్టీలకు వాళ్లకు ఈ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్జంప్షన్ ఇవ్వాలి. ఎగ్జంప్షన్ ప్రొవిజన్ పెట్టి జీవో ఇస్తే ఆ ప్రకారం వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది, రికార్డు ఉంటుంది. అది పక్క పెట్టి ఇష్టారాజ్యం ఉన్నది. ఇక కన్వర్షన్కి వస్తే నాలా కన్వర్షన్ గవర్నమెంట్కు మీనింగ్లెస్ పొజిషన్ ఉన్నది. ఒకప్పుడు మేము జాయిన్ అయినప్పుడు కలెక్టర్ కాంపిటెంట్, తర్వాత ఆర్డీఓకి ఇచ్చారు మేము రిటైర్ ముందు. ఆర్డీఓ తర్వాత ఇప్పుడు తహసీల్దార్కే ఇచ్చారు కన్వర్షన్. ఏం కన్వర్షన్ చేస్తారు ఏదన్నది కాదు. ఒక కన్వర్షన్ చేసే ముందు అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ అంటే ఆ భూమి వ్యవసాయ యోగ్యమైందా, వ్యవసాయ యోగ్యం కాందా, వ్యవసాయానికి వాడాలనా వాడొద్దా, కన్వర్షన్ అవసరమా అవసరం లేదా అనేది దాని మీద ఒక ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏం లేకుండా స్ట్రేట్ అవే గవర్నమెంట్ ఏంటంటే ఇది ఒక ఇది ఉండి కలెక్షన్ లాగా అన్నట్టు. ఇప్పుడు ఈ భూభారతి అనే దాన్ని మీరు అగ్రి చేస్తున్నారు సార్, అంటే ఇది ప్రాపర్ గా ఉందా? సో మరి దీనివల్ల సో మరి ఏం చెప్తారు ఫైనల్ గా ఈ భూభారతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికైనా మీరు ఇచ్చే సూచన ఏంది? సో మరి ఇది ప్రాపర్ గా ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రాపర్ అన్నది అసలు లేదు. ఇక్కడ ఏదైతే ఉందో భూభారతి కూడా అర్థవిధంగా ఏదైతే ఉందో పిల్లర్ లేని బిల్డింగ్ బేస్లెస్ కట్టిరు వీళ్ళు. బేస్ ఎక్కడ గ్రామాలలో నువ్వు ప్రొసీజర్ ఫాలో కావాలి, రికార్డ్ ఫాలో కావాలి, పబ్లిష్ చేయాలి, ఇవన్నీ క్లెయిమ్స్ ఆబ్జెక్షన్ తీసుకోవాలి, ఫైనల్ లిస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత అప్డేట్ చేసిన తర్వాత అప్పుడు నీ భూభారతికి వస్తుంది. అంతేగాని నువ్వు డబ్బుల కోసము మార్పిడి కోసం ఏదో పెట్టేసి ఫోటోలు చుట్టూ తిరగాలి. ఎంతమంది మీ సేవల పోయి మీ సేవలకు ఉన్నోనికి ఎంత మటుకు పరిజ్ఞానం ఉంటుంది, ఏం చేస్తున్నారు, పేర్లు తప్పులు పడుతున్నాయి, వాడు ఎక్కడ ఎవరికి చెప్పుకోవాలి? తహసీల్దార్ అంటే నాకు పవర్ లేదంటాడు. అరే నాయన నువ్వు ఒక్కసారి గ్రామ సభ కండక్ట్ చేసి ఫైనల్ చేసి ప్రొసీడింగ్ ఇస్తావు కదా, అది ఫైనల్ అయిపోతుంది. దాని మీద ఇబ్బంది ఉన్నాడు అప్పీల్ కోతాడు, అది ఉంటుంది అంతా. ఇక్కడ లిటిగేషన్స్ సాల్వ్ చేయాలి అనుకుంటే, కోర్టుల మీద భారం తగ్గియాలనుకుంటే, వినరా, ప్రజల సమస్యలు పరిష్కారం